హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ, సో దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ఓకేనా? సో చూస్తే మార్కెట్ వాజ్ ఎట్ 74,640. ఓకే, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నాట్ పెద్ద, సో గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ ప్రీవియస్ డే లో కింద అయితేనే గ్యాప్ డౌన్ యాక్చువల్గా అయితే. ఓకేనా? కాకపోతే ఇప్పుడు చూడండి, 74,660 నుంచి ఇట్ ఓపెన్డ్ ఎట్ 74,370, అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ డౌన్ అయింది. ఓకే, డౌన్ అయ్యాక చూడండి మార్కెట్ వెంట్ డౌన్. ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేశాక ఇట్ వెంట్ టిల్ 73,490, అంటే 74,630 నుంచి 73,390, 490, ఆల్మోస్ట్ 1100 to 1200 పాయింట్స్ దాకా వెళ్ళాక సి ఇక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా రికవర్ అయిందో. రికవర్ అయ్యి మనం ఎక్కడైతే ఓపెన్ అయ్యామో మళ్ళీ వీఆర్ స్టిల్ అట్ ద సేమ్ పాయింట్ నౌ. మీరు ఇది మనం ముందే అనలైజ్ చేసుకోగలుగుతామా అంటే చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇప్పుడు చూడండి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది సింపుల్గా, అవునా? రైట్, ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన ఆప్షన్స్ ఏమున్నాయో చూసుకుంటే చూడండి, ఇది ఒక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం, రైటా? ఇది వన్ పార్ట్, మీరు ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు, రైట్? ఈ పార్ట్ నుంచి ఇంకా కిందకి వెళ్ళామా అంటే ఈ పార్ట్ చూడండి, రైట్? వెళ్ళాం. ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళిందా అంటే ఇక్కడ నుంచి వెళ్ళాము, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్వి అట్ ది సేమ్ పాయింట్. చూడండి, ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది చూడండి, అబ్సల్యూట్లీ మనం ఎక్కడైతే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే పడ్డామో అబ్సల్యూట్లీ అక్కడ దాకా తీసుకెళ్ళారు. చూస్తున్నారా? ఈ ఒక్కటే క్యాండిల్ ఇక్కడ దాకా వెళ్ళింది చూడండి, ఇక్కడ దాకా. సో ఇక్కడ కూడా చూసుకోండి, మనం ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా వెళ్ళాం, రైటా? ఓకే, ఇక్కడి నుంచి మీకు పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా, కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి అయితే సో ఈ రోజే కనిపిస్తుంది. నిన్న ఎక్కడి నుంచి పడ్డాము, ఇది పడి మళ్ళీ చూడండి మనం మనం ఈరోజు ఎక్కడి నుంచి అయితే పడ్డం స్టార్ట్ చేసాం అక్కడే ఉన్నాం ఎగ్జాక్ట్. సో పడే ఛాన్సెస్ ఆర్ మోర్, కానీ ఇక ఇదొకటి విల్ వర్క్ యాజ్ సపోర్ట్. ఓకే, సో ఇలాగ మీరు ప్రీవియస్ చార్ట్లో చూసుకుంటే ప్రీవియస్ డే నుంచి ఎక్కడి నుంచి అయితే పడ్డామో అది ఇది అని యూ కెన్ యాక్చువల్లీ గేజ్ ఎక్కడి దాకా వెళ్ళగలుగుతుంది, ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. చిన్న రివర్సల్ అయినా కూడా మనం ప్రీవియస్లీ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, సో దిట్ ఈస్ వన్ పార్ట్ ఈరోజు జరిగింది. ఓకే, సెకండ్ హాఫ్లో చాలా చెప్పాలంటే ఆల్మోస్ట్ 12 o'clock నుంచి చూడండి చాలా మంచి రికవరీ అయింది. రికవరీ ఇన్ ద సెన్స్ ఎక్కడి నుంచి అయితే పడ్డామో అక్కడికి వెళ్ళాం. ఇంకా గ్యాప్ చూడండి, ఈ గ్యాప్ కూడా ఫిల్ అయింది చూడండి, ఇంకా గ్యాప్ ఫిల్ కాలేదు, ఇంకొంచెం ఉంది గ్యాప్. సో దిస్ ఇస్ నాట్ కాల్డ్ ఎ గ్యాప్ అగైన్. ఓకే, సో ఈరోజు మనకి 2 సైడ్లు ట్రేడ్స్ ఉండే, పుట్ సైడ్ అండ్ అప్ సైడ్, కాల్ సైడ్. సో రేపు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చూడండి, 74,500 ఈజ్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. చూడండి, ఇక్కడ నుంచి పడ్డాం 75,500, ఆల్మోస్ట్ 650 దాకా ఉంది. ఓకే, దానిపైన జోన్ చూసుకుంటే మీరు 74,800, 850, అంటే 900 దాకా. సో అప్ సైడ్ అన్ని రెసిస్టెన్సే కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం, 500, 600, 700 దగ్గర ఎంత ఉంది అని. చూడండి, 74,500 దగ్గర ఇప్పటికైతే పెద్ద వాల్యూమ్ ఉంది. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఎస్ రెసిస్టెన్స్ అగైన్, ఎందుకంటే మనం ప్రీవియస్లో కూడా అక్కడి నుంచి పడ్డాం. ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ 74, 600, 700 గోయింగ్ టు బి అంటే 500 దాటితే 600, 700 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే 800.
ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్స్ ఎక్కువ లేవు చూడ్డానికి. మనకి ఇదో 74,500 ఈస్ లుకింగ్ యెస్ బెస్ట్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నౌ రేపటి గురించి. ఓకే. ఇంకోటి సపోర్ట్ కూడా చూసుకుంటే మీరు సపోర్ట్ ఈజ్ ఎట్ 74,000 అంటే మీకు 300 పాయింట్స్ కిందకొచ్చే ఛాన్స్ ఉంది. పైకి మాత్రం 74,500 అంటే ఒక 150 పాయింట్స్ పైకెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే. అంటే 300 ఇటు, 150 అటు. అంటే ఆల్మోస్ట్ మీకు 450 పాయింట్స్ జోన్‌లో ఉండేటట్టుంది. ఓకే. దీంట్లో మనం గ్యాప్ డౌన్, గ్యాప్ అప్‌ది కన్సిడర్ చేయట్లే. ఓన్లీ ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ ఫ్లాట్ దెన్ దిస్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. సో, మనం చూడండి 500 దగ్గర అనుకున్నాం. 500 ఉంది. మళ్ళీ తర్వాత 800 యాస్ వి సెడ్. ఓకే. సో, ఈ 500 పైన గూడా ఉన్నా గూడా మీకు 800, 600, 700 దగ్గరే మళ్ళీ రెసిస్టెన్స్ కనిపించి మళ్ళీ అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో, మనదేంటి? మనం ఏం చేయగలుగుతాం? ఇది చూసుకుంటే మీరు చూడండి. ఇది ప్రీవియస్ వీక్ మన స్టార్టింగ్ డే. రేపు మనకి ఎండ్ ఆఫ్ ది డే. ఓకే. సో, ఇది నేను గీసుకున్నా. ఇప్పుడు మనం ఫిబొనాచి పెట్టుకుంటే పైనుంచి కింద దాకా సింపుల్‌గా చూడండి. ఇది మొత్తం వీక్‌ది చెప్తున్నాను. తర్వాత కమ్ డౌన్ టు 2 డేస్ 15 ఆర్ 1 అవర్ లెవెల్స్ కూడా వద్దాం. ఓకే. వీక్లీ చూసుకుంటే మీకు పడింది. ఓకే. మళ్ళీ రీటెస్ట్ చేసింది. గోల్డెన్ జోన్‌లోకెళ్ళి మళ్ళీ కింద పడ్డాం. మళ్ళీ 1కొచ్చాం. మళ్ళీ గోల్డెన్ జోన్‌కెళ్తున్నాం. చూస్తే మీకు లోవర్ లోస్ ఫార్మ్ అవుతున్నాయి మెల్లిమెల్లిగా వీక్లీ వైస్. ఓకే. సో, ఈ జోన్ బ్రేక్ అయిందనుకోండి మళ్ళీ మీకు ఇక్కడికొచ్చే ఛాన్సెస్ ఆర్ మంచిగా ఉన్నాయి. ఓకే. సో, ఇది తీసేద్దాం. 74 తీసేయి. ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం. దాంట్లో ఏం చూసాం 74,000 దగ్గర ఉంది కదా! 74,000 దగ్గర ఉంది మనకి రెసిస్టెన్స్. దిస్ ఈస్ వాట్. సో, ఈ జోన్‌లో మీకు కొంచెం కనిపిస్తే సపోర్ట్ కనిపియొచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇంత పెద్ద సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఇంత బయింగ్ వచ్చింది. సో, ఇక్కడ మీకు సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఆర్ గుడ్. ఎక్కడ 74,000 దగ్గర. తీసుకొని మళ్ళీ పైకెళ్ళి ఇలా ఆడి మళ్ళీ బ్రేక్ అవుట్ అయితే 74,000 కింద బ్రేక్‌ఔట్ అయితే మీకు మంచిగా 2, 3 100 పాయింట్స్ మంచిగా కిందకొచ్చే ఛాన్సెస్ ఆర్ గుడ్. ఓకే. దిస్ ఈజ్ ఆన్ ఇది మొత్తం వీక్‌కి తీసుకున్నాం. ఓన్లీ మనం ఈరోజు ఆర్ నిన్నటి నుంచి తీసుకున్నాం అనుకోండి. నిన్నటి నుంచి చూడండి. నిన్నటి నుంచి చూస్తే కూడా వి ఆర్ స్టిల్ గోల్డెన్ జోన్ పైనున్నాం. కానీ బ్రేక్‌ఔట్ జోన్ దగ్గరే ఉన్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ పడిందనుకోండి. మళ్ళీ మీకు ఇదిగోండి దీని కింద 74,000 కింద డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వీక్లీ వైస్ చూస్తే అలా ఉంది. ప్లస్ లాస్ట్ 2 డేస్ చూసుకుంటే. ఈ రోజుకి చూసుకుంటే మాత్రం చాలా గ్యాప్ ఫిల్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఇక్కడుండే మనం కిందకెళ్ళాం. గోల్డెన్ జోన్ బ్రేక్‌ఔట్ అయింది. ఆల్‌మోస్ట్ మన టార్గెట్‌కి వెళ్ళిపోయింది. కొంచెం పైకెళ్ళి మళ్ళీ ఇట్ హస్ కమ్ డౌన్. సో, ఇప్పుడు మళ్ళీ ఇదొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తుందా? లేకపోతే ఇది బ్రేక్‌ఔట్ అవుతుందా? థట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ టుమారో. సో, అది చూసుకోవాలి అంటే మీరేం లేదు. ఒక జోన్ గీసుకోండి. దిస్ ఈస్ నో ట్రేడింగ్ జోన్. ఈ 74,000 కింద ఇది, ఇది టిల్ దిస్ పార్ట్. దిస్ ఈస్ ఎ నో ట్రేడింగ్ జోన్. సింపుల్‌గా నో ట్రేడింగ్ జోన్ పెట్టుకోండి మీరు. 980 కింద 73,980 కింద దాకా నో ట్రేడింగ్ జోన్. ఈ జోన్‌లో మార్కెట్ ఉందనుకోండి. ఇటు పైకి బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడికి బ్రేక్ అవ్వట్లేదు. సో, డోంట్ ట్రేడ్ ఎట్ దిస్ పాయింట్. ఈ ట్రేడ్‌లో చేయకండి. 74 73,980 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ వి విల్ లుక్ ఆఫ్టర్ 75,550 పైన క్లోజింగ్ ఇస్తేనే విల్ లుక్ ఫర్ అప్ సైడ్. 75,550 పైన ఇస్తే మీకు 550 పైన ఇస్తే మీకు ఫస్ట్ టార్గెట్ విల్ బి 74,700. 74,700 దాని తర్వాత 74,800. సో, 74,550 పైన క్లోజింగ్ ఇస్తే 74,700 అండ్ 74,800. దీస్ ఆర్ ది 2 టార్గెట్స్. ఇంకా దానికన్నా కనిపియట్లేదంటే ఉండొచ్చు. ఈ రోజులాగా మంచి బయర్స్ వస్తే వి మైట్ గో టిల్ 75,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ హై. డౌన్ సైడ్ సింపుల్. మీరు ఇది చూసుకోండి. విచ్ ఇస్ వాట్ 73,970, 980 కింద క్లోజింగ్ ఇచ్చిందనుకోండి. లుక్ ఫర్
ఇక్కడ దాకా 73,700, 73,700 అండ్ 73,500. ఇవి 2 టార్గెట్స్ ఇనిషియల్లీ. ఇది బ్రేక్ అయితే ఇంకా మీరు మంచి టార్గెట్స్ చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ దాకా 74,340. సో ఇంకా కిందకెళ్తే 74,240, 250 అండ్ ఒక్క నిమిషం అండ్ దిస్ వన్ 73,100 దాకా కూడా టార్గెట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, దిస్ ఈస్ హౌ వి అనలైజ్. ఇంకొక చిన్న పని చేద్దాం. మనం ఆప్షన్స్లో ప్రీమియమ్స్ ఎంత మిగిలినాయో చూసుకుందాం ఒకసారి. దాంతో మీకు ఏమవుతుందంటే మార్కెట్లో ఎంత మూమెంట్ ఉండగలుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి 74,900 దగ్గర ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి చూసుకోండి. ఆల్మోస్ట్ 700 ఉన్నాయి. 700 అండ్ 750 దాకా ఉన్నాయి. ఓకే, 750 లీస్ట్ ఎక్కడ ఉందని చూసుకోండి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 370, 450, 650 దాకా ఉంది. సో గుడ్ ప్రీమియమ్స్ ఆన్ ది అప్ సైడ్ బోత్ కలిపి. 650 అంటే మీకు 300 రూపీస్ మూమెంట్ పైకి కిందకి అయ్యే ఛాన్సెస్ ఆర్ గుడ్ ఇఫ్ ఈ క్రాస్ 74,500. అదే డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ కూడా ఎక్కడ ఉంది చూడండి. హైయెస్ట్ చూస్తే 800 ప్లస్ ఉంది. ఇక్కడ కూడా చూస్తే 650 ఉంది. సో వీ మైట్ సీ ఏ ట్రెండింగ్ డే టుమారో. అంటే ఒకసారి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు, మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ కిందకి రావచ్చు. బికాస్ ప్రీమియమ్స్ ఆర్ మోర్, ఇట్ హ్యాస్ టు ఈట్ దీస్ ప్రీమియమ్స్. సో ఇప్పుడు చూడండి 74,500 పైకి వెళ్తే ఇది వెళ్తా ఉంటే ఈ ప్రీమియమ్స్ అన్నీ పెరుగుతాయి, ఇవి తగ్గుతాయి. రైట్, ఇవి తగ్గుతాయి. ఈ తగ్గాక ఏం చేస్తారు, మళ్ళీ మార్కెట్ కిందకి తీసుకొస్తారు, మళ్ళీ ఈ ప్రీమియమ్స్ పెంచడానికి. ఆర్ ఎల్స్ ఇట్ మైట్ గో ది అదర్ వే రౌండ్. ఫస్ట్ మార్కెట్ కిందకి తీసుకొచ్చారనుకోండి, ఈ ప్రీమియమ్స్ అన్నీ పెరుగుతాయి. రైట్, పెరుగుతాయి, ఈ ప్రీమియమ్స్ తగ్గుతాయి. మళ్ళీ ఇది తగ్గంగానే మళ్ళీ ఈ ప్రీమియమ్స్ పెంచాలని మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. సో దాట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బిహేవ్. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఉన్నాయి. 800 దగ్గర, 750 దగ్గర ఉన్నాయి కాబట్టి హైయెస్ట్. సో ఇక్కడ దాకా రాకపోవచ్చు మార్కెట్. కాకపోతే చూడండి, ఇక్కడ చూడండి 106 ఉంది ఫుట్ సైడ్ 73,800 దగ్గర. సో కొంచెం గ్యాప్ డౌన్ అయితే ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఫ్లాట్ అయ్యి కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, దిస్ విల్ గో బిలో 50 రూపీస్. సో దిస్ అప్పుడు జీరో అయిపోయే ఛాన్సెస్ ఆర్ మోర్. సో మీకు మార్కెట్ రేపు 74,000 అండ్ 74,000 దాకా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ 74,500 ఈ మధ్యలో బాగా కిందకి మీదకి అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు సీ ఏ ట్రెండింగ్ డే. ఇఫ్ ఎట్ ఆల్ దే డోంట్ వాంట్ ఇట్ టు బి ఏ ట్రెండింగ్ డే, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రోజు లాగానే ఒక 500, 600 పాయింట్స్, 1,000 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడే పెట్టేయచ్చు రోజంతా. దే కెన్ ప్లే సేఫ్ ఓవర్ దేర్. సో ఇనిషియల్గా ఎప్పుడైతే ఫాల్ ఉందో ఆర్ అప్ సైడ్ మూమెంట్ ఉందో వాళ్ళు చేసుకున్న తర్వాత ఆ గ్యాప్ ఫిల్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో చాలా టైం తీసుకుంటుంది బ్రేక్అవుట్ అవడానికి, బ్రేక్ డౌన్ అవడానికైనా, లేకపోతే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి. దీస్ ఆర్ ది సినారియోస్ దట్ ఐ సీ టుమారో. సో యాజ్ పర్ దట్ యూ ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఇంకోటి 3 మేజర్ నా రూల్స్ ఫర్ ఎక్స్పైరీ డే. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయకండి. అంటే మార్కెట్ మీరు ట్రెండ్ చూడండి. రేపు మార్కెట్ ఇప్పుడు చూడండి, ఇవాళ చూస్తే మనం పడ్డాము, మళ్ళీ పైకి వెళ్ళాం. సో వీఆర్ ఇన్ అప్ ట్రెండ్ యాజ్ పర్ నౌ ఈ రోజు అనాలిసిస్ చేస్తే. కానీ వీక్లీ అనాలిసిస్ చూస్తే మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం. సో లాంగర్ టైం ఫ్రేమ్లో వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్. సో లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ మోస్ట్ ఆఫ్ ది టైం. ఫస్ట్ రూల్. సెకండ్ వన్, సార్ ఇప్పుడు మీరు చెప్తున్న డౌన్ సైడ్, మరి అప్ సైడ్ ఎప్పుడు చూడాలి అంటే 75,500, 75,500, 520 పైన, 530 పైన క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఐ టోల్డ్ యూ గైస్ 600, 700 ఆర్ 800 దాకా మీకు టార్గెట్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ రూల్, డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. లాట్ సైజ్ మీరు ఏదైతే లాట్ సైజ్తో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో ప్రాక్టీస్ విత్ దాట్ లాట్ సైజ్ ఓన్లీ. ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మీకు ఆల్మోస్ట్ 12:30, 1 ప్రీమియమ్స్ చాలా డికే అయిపోయి తక్కువ ఉంటాయి. అప్పుడు మీరు ఏమనుకోవచ్చు, మీకు ఉన్న క్యాపిటల్తోని ఎక్కువ లాట్స్ వస్తున్నాయి, మనకు ముందు వచ్చే కావు.
సో, మనం ఎక్కువ లాట్స్ తీసుకుందాం అని చూస్తారు. దట్ ఈస్ ఎ వెరీ రిస్కీ ప్రపోజిషన్ ఆన్ ఎ ఎక్స్‌పైరీ డే. సో, మీరు ఆ పని చేయకండి. చేస్తే మీకు అగెయిన్స్ట్‌గా ఎళ్ళిందనుకోండి క్యాపిటల్ వైప్ ఔట్ అయిపోతుంది. సింపుల్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. మీకు ట్రేడ్ చేయడం రాట్లేదు ఎక్స్‌పైరీ డే. 1, 2 ఎస్ఎల్స్ చూడండి అయిపోయిందనుకోండి గో అండ్ డూ నిఫ్టీ చేసుకోండి సింపుల్. ఆర్ ఎల్స్ ఏదైనా స్టాక్స్ కొనుక్కోండి. మీ ఉన్న క్యాపిటల్‌తోని ఒక స్టాక్ కొనుక్కోండి. ఆ రోజు ట్రెండింగ్ ఉన్నది. టాప్ 5 గెయినర్స్, టాప్ 10 గెయినర్స్ ఉంటాయి కదా! దాంట్లో థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నది కొనుక్కోండి. మీ ఉన్న క్యాపిటల్‌తోని కొనేసేయండి. క్యాష్ స్టాక్ కొనండి. ఈ రోజుకి నేను చెప్పేది ఎక్స్‌పైరీ రేపటి గురించి. అది చూడండి. దాంట్లో మీకు పోతే తిప్పి తిప్పి కొడితే మీకు 500 కన్నా ఎక్కువ పోవు. మనకున్న క్యాపిటల్‌తోని. పెద్ద క్యాపిటల్ ఉన్నా గాని మీకు 1000, 2000, 3000 కన్నా ఎక్కువ పోవండి. ఇఫ్ ఎట్ ఆల్ మార్కెట్ గోస్ అగెయిన్స్ట్ యూ. అంత పెద్ద డ్రాప్ అయితే స్టాక్స్‌లో రావు. ఐయామ్ టెల్లింగ్ యూ గైస్. సో, అలా అయినా ప్లాన్ చేసుకోండి. సో, థాట్స్ హౌ మనం ఎక్స్‌పైరీ రేపు రేపు చూస్తున్నాను. సో, ఎక్స్‌పైరీ మీకు మంచి ట్రెండింగ్ మూవ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ లెవెల్స్ బ్రేక్ అయినాకే చేయండి. ఒకసారి ఇది కూడా చెప్తాను. సారీ. 2 సైడ్‌లు మనకి ప్రీమియమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకెళ్ళిందనుకోండి. మీరు 74,300 కొన్నారు. ఇక్కడ చూడండి ప్రీమియం ఎక్కడుంది? ఇక్కడ చూడండి. మీకెక్కడ ప్రీమియం పెరుగుతుంది? 74 600 74, 700 పైనైతేనే ఈ ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది రూ. 413 ఉంది. ఇక్కడ చూడండి రూ. 287, రూ. 330, రూ. 384, రూ. 444 ఉంది ఇక్కడ. మీరు కొనేదేమో 413కి ఇక్కడ అమ్మడానికేమో వాళ్ళు రూ. 287 ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, మీకు 24, 74, 700 దాటితే గాని ప్రీమియమ్స్ పెరగవండి. కాల్ సైడ్ గుర్తుపెట్టుకోండి. సో, మీరు కాల్ సైడ్ ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటే 74, 600, 700 పైనకెళ్ళినప్పుడు తీసుకోండి. అప్పుడే పెరుగుతాయి. లేకపోతే ఏమవుతుందంటే మీరిప్పుడు తీసుకున్నారు. రైట్. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. మీరు తీసుకున్నారు. రైట్. 74,300 మార్కెట్ 500 దాకెళ్ళింది. 600 కూడా ఎళ్ళింది. కాకపోతే మీకు ప్రీమియమ్స్ చూడండి. అంటే రూ. 30, రూ. 40 కన్నా పెరగవు. మార్కెట్ హాస్ గాన్ అప్ బై 200 పాయింట్స్. 250 పాయింట్స్ ఎళ్ళినా మీకు 30, 40 పాయింట్స్ కన్నా రావు. కాకపోతే పడిందనుకోండి. ఇప్పుడు 74, 600 దాకా ఎళ్ళింది. మీకు రూ. 40 పెరిగింది. రైట్. అక్కడి నుంచి పడ్డం స్టార్ట్ చేసిందనుకోండి. ఇది చూడండి. రూ. 50, రూ. 50 మళ్ళీ ఈ 330లో నుంచి 280 తీస్తే 50, రూ. 100 పడిపోతాయి మీకు. ఇఫ్ యూ కమ్ డౌన్ టు 74, 400 అంటే మీకు ఎళ్ళేటప్పుడు పెరిగేదేమో 40, 50 రూపీస్ పడిపోతే మాత్రం రూ. 100 పడిపోతుంది. సో, థాట్ ఈస్ ది ఆహ్, అప్‌సైడ్ ట్రేడ్‌లో ఉన్న ఏంటది ప్రాబ్లమ్. రేపు నేను చూసేది. యాస్ పర్ నేను చెప్పేదేంటంటే ప్రీమియమ్స్ చూసి చెప్తున్నాను. మీరెప్పుడు చాలామంది ప్రీమియమ్స్ చూడరు. ఓన్లీ వాల్యూమ్ చూస్తారు. బట్ ప్రీమియమ్స్ చూడండి. సేమ్ థింగ్ ఇప్పుడు మార్కెట్ డౌన్స్ అవుతుందనుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ ఎళ్తుంది మార్కెట్. మీరు చూడండి 74, 400 పుట్ తీసుకున్నారు. ఇది మీరు 287 కొన్నారు. ఇక్కడ చూడండి 413 ఉంది. ఇమ్మీడియేట్‌గా మీకు ఈజీగా మీకు 74, 400 తీసుకున్నారు. 74, 300కొస్తే మీకు చూడండి ఎంత ప్రీమియం ఉందో ఇవ్వడానికి. ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ చూడండి. రూ. 60 ఉంది. అంటే 74, 200 దాకా ఎళ్ళిందనుకోండి మీకు రూ. 60 యాడ్ అవుతాయి. అంటే 340కెళ్తుంది. ఇంకా కిందకెళ్ళిందనుకోండి ఇక్కడ రూ. 80 యాడ్ అవుతాయి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూడండి. రూ. 80 ఉంది. 80, 60 + 80 రూ. 140 వచ్చేస్తాయి మీకు 74, 100కెళ్తే. 74,000కెళ్లారనుకోండి ఇక్కడ చూడండి. ఇంకా మీకు ఇంకా రూ. 70 ఉంది ఇక్కడ. అంటే 70, 60, 50. 70, 60, 130, 50, రూ. 180. ఛీ! 70, 60, 50. 70, 60, 130, రూ. 180 పెరుగుతుంది. అంటే 280 + 180 ఈస్ ఈక్వల్ టు ఆల్‌మోస్ట్ మీకు 360, 460, 500 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ మార్కెట్ గోస్ టు 74,000. సో, డౌన్ సైడ్ ట్రేడ్‌లో మీకు ప్రీమియమ్స్ ఉన్నాయి బాగా ఇవ్వడానికి. చాలా మంచిగా మూవ్‌మెంట్ దొరుకుతుంది. అందుకే నేనేమంటున్నానంటే మార్కెట్ ఎక్కడికైనా పైకెళ్తుందంటే ఎళ్ళనివ్వండి. అక్కడి నుంచి ఫాల్ అవుతున్నప్పుడు దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. పైకెళ్తుందనుకోండి డోంట్ ట్రేడ్. అంటిల్ ఈ క్రాస్ 74, 700 క్రాస్ చేసేదాకా మీరు వేరే ట్రేడ్ చేయకండి. ఓకేనా? థాట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్. ఇది కూడా చూస్తా ఉండాలండి. మార్కెట్ మీరు స్టార్ట్ అయినాక ఆప్షన్ చైన్‌లోకెళ్ళి చూడండి. ఆప్షన్ చైన్‌లో ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయి? ఎటు సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటే అక్కడి నుంచి డౌన్ సైడ్‌లో మనకు ప్రీమియమ్స్ ఉన్నాయి. అప్ సైడ్‌లో ప్రీమియమ్స్ ఉన్నాయి అని చూసి తీసుకోండి. థాట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓకే. సో, మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్. లైక్ చేయండి. ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తానికి థట్ విల్ బి గివ్ ఎంకరేజ్‌మెంట్ టు మీ. ఓకేనా? బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.